సో అంటే ఒకప్పుడు మంచు విష్ణు అంటే అప్పుడు కొంచెం బబ్లీగా బాగుండేవాళ్ళు. అప్పుడు ఆ క్యారెక్టర్కి బాగా చార్మింగ్గా అనిపించింది. ఇప్పుడు మంచు విష్ణు అంటే ఒక మెచ్యూర్డ్ ఫాదర్, ఒక ట్రాన్సిషన్, పర్సనల్ గ్రోత్ జరిగింది కదా. అంటే బయట నేను ఎక్కువ రాను కాబట్టి మీ అందరికి తెలియదు, మా ఫొటోస్ అని ఎక్కువ మా వైఫ్ పెడుతుంటుంది పిల్లలది నాది, దానివల్ల మీ అందరికి మెచ్యూర్ అలా అనిపిస్తుంది. కానీ నేను స్టిల్ ఇన్ మై మైండ్ ఇంకా కాలేజ్ లెవెల్లో ఉన్నట్టే ఉన్నాను నేను. ఓహో, పర్మిషన్ తీసుకోవాలి, ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు ఫోన్ చేయి, ఇప్పుడు బయట హోటల్కి వెళ్ళి తింటే అలాగా. ఈ రోజుకి సినిమాకి వెళ్ళేటప్పుడు అలవాట్లో ఈరోజు సినిమాకి వెళ్తున్నాను నాన్నకు చెప్పేసి వెళ్తుంటా. ఆయనకు ఒక క్వశ్చన్ మార్క్, వీడు ఎందుకు నాకు చెప్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో నాన్నగారు పర్మిషన్ తీసుకుంటారు, ఓకే, వైఫ్ గారు పర్మిషన్ తీసుకుంటారు. అంటే మోస్ట్లీ నేను బయట భోజనానికి వెళ్ళేటప్పుడు భోజనానికి బయటకు వెళ్తున్నాం అని చెప్పేది ఉంటుంది అనమాట. సో ఎందుకంటే నేను ఉమ్మడిగా ఉంటాను నేను ఇప్పుడు, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సో అది అలవాటు అయిపోయింది నాకు. సో ఇంతకీ మీరంటే గుడ్ బాయ్ అలా ఫాలో అయిపోతున్నారు. ఆర్యవివికి నేర్పించారా వాళ్ళు కూడా? అసలు మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 6:30కి నాకు ఫోన్ వస్తుంది, వేర్ ఆర్ యూ, హౌ లాంగ్, ఇంటికి రావడానికి అది ఇదని. మా అమ్మ కూడా అడగదే, నీకేం పట్టింది రా నేను ఇంటికి, నీకు కాసేపు డేట్గా వస్తా అంటే నానా అని ఒక మాడ్యులేషన్. లేదు వచ్చేస్తున్నాను. షూటింగ్ ఉంటే వాళ్ళకి అర్థం అవుద్ది దట్ ఐల్ బీ లేట్, ఎర్లీ మార్నింగ్ 4-4:30కి వెళ్ళిపోతాను, ఐల్ బీ లిటిల్ లేట్ అని ఉంటుంది వాళ్ళకి. బట్ షూటింగ్ లేనప్పుడు ఈ క్వశ్చన్స్, ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఆబ్వియస్లీ దే మిస్ యూ, రైట్? సో ఎలాగో ఆర్యవివి టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళతో ఒక క్యూట్ ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి షూట్ చేశారు. సో ఇది సినిమా నుండి అనుకున్నదేనా లేదా? సినిమాలో ఉండింది. ఈ సినిమా ఒక 4 స్నేహితుల కథ. సో దీనికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనుప్రూపెన్స్ ఇచ్చినప్పుడు పిల్లలు పాడితే బాగుంటుంది అన్నప్పుడు, సరే ఆర్యానాని విరివియానని పాడిద్దాం, దే ఆర్ సింగర్స్ అని చెప్పాను. దే ఆర్ ట్రైన్ సింగర్స్. సో అప్పుడు వాళ్ళు పాడి దేవుడి దయ వల్ల అది ప్రజలందరికీ నచ్చింది. సో ఐఎమ్ రియలీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ద ఆడియన్స్. అంటే యాక్చువల్లీ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు కంటే పిల్లలు పర్ఫామ్ చేసినప్పుడు, పైగా ఇప్పుడున్న సోషల్ సర్కమ్స్టాన్సెస్, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మన పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలంటే వీ విల్ హ్యావ్ అ బిట్ ఆఫ్ నర్వస్నెస్ ఆల్సో కదా. సో మీరు ఆ నర్వస్నెస్, ఆ టెన్షన్ ఏమన్నా ఉండిందా? నేను పుట్టి పెరిగింది తెలుగు ఇండస్ట్రీ ముందే. అవును, ఓకే, నేను పుట్టిందే ఇండస్ట్రీలో పుట్టాను. అండ్ నేను పెరిగింది కూడా మొత్తం షూటింగ్ వాతావరణంలో, పబ్లిక్లో పెరిగాను నేను. నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ప్రొటెక్టెడ్గా పెట్టలేదు. మా పిల్లలను కూడా అలాగే పెంచాలన్న ఆలోచన నాది. ఎందుకంటే ప్రతి తెలుగు వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అని భావిస్తాను. అండ్ పిల్లల్ని ట్రోల్ చేసి పిల్లల్ని గురించి అసభ్యకరంగా మాట్లాడే కల్చర్ ఇంకా మనలో లేదు, రాకూడదు కూడా, రాదని నా ఉద్దేశం, రాదని నా హోప్. యూనో అండ్ అందుకే వీళ్ళందరూ బ్లెస్సింగ్స్, వీళ్ళకి కూడా అందరూ తెలుగు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండాలనే ఉద్దేశంతో నేను. దాట్ వాజ్ రియలీ అప్రిషియేటెడ్. యాక్చువల్లీ చాలా క్యూట్గా, చాలా బాగుంది. అంటే స్నేహం మీద చాలా కాలం తర్వాత ఒక మంచి పాట అని అందరూ ఎంజాయ్ చేశారు. సో మీరు చెప్పిన డైలాగ్ ఒక్కటి మాకు చెప్తారా? అంత ఈజీగా నేను చెప్పలేను, నాకు నిజంగానే ఐఎమ్ రియలీ షై అలా అంత. అందుకే ఎవరైనా ఒక డ్యాన్స్ స్టెప్ వేయండి లేకపోతే ఒక డైలాగ్ చెప్పండి, నా వల్ల కాదు. ఎందుకు? అది బాగా ఉంది కదా, కర్రలు లేని నమ్మకం లేని ప్రేమ, కర్రలు లేని టెంటు, నిలబడవు రేణుక అంటాను కొంచెం ఎమోషన్తో. ఇంపాసిబుల్, యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. ఓకే, యు ఆర్ ఎక్స్క్యూజ్డ్. అయితే పాడిద్దాం. ఈ షో ఎవరు చూడరు మళ్ళీ నేను పాడితే. లేదు, అందరూ చూస్తారు. నేను పాడితే అసలు ఛానల్ మార్చేస్తారు, వామ్మో అంటారు, యూట్యూబే స్ట్రైక్ ఇచ్చేస్తుంది, ఇదేంటి, వాట్ ఇస్ దిస్ అంటారు. ఐ డోంట్ థింక్ సో, వి డిసగ్రీ ఫర్ దట్. నాకు ఆ పాడే టాలెంట్ లేదు, అది దేవుడిచ్చే వరం. పాడే వాళ్ళందరూ నేను వింటుంటే అదొక వరం, దేవుడు వరం, అందరూ పాడలేరు. అని అందుకే ఆర్యానా వివియానా పాడేటప్పుడు నాకు భలే ఎమోషనల్ అవుతా. యూనో దే హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ వాయిసెస్. నాకు దేవుడి ఆశీస్సులతో వాళ్ళు మంచి నటులు అవ్వాలని, నాకు సింగర్స్ అవ్వాలని. వాళ్ళు ఏమనుకుంటారో చూసుకోవాలి. డెఫినెట్గా వాళ్ళు ఆ పాత్రలోనే ఉన్నారు కాబట్టి మీ విషయస్ అన్నీ త్వరలోనే డ్రీమ్ కమ్ ట్రూ లాగా వచ్చేస్తాయి. సో విష్ణు గారు, దేర్ హ్యావ్ బీన్ అ లాంగ్ జర్నీ. జిన్నా వరకు తీసుకుంటే, అయితే మీరు ముందు సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, బయట కానివ్వండి, యువర్ అన్ ఎంటర్ప్రెన్యూర్, యువర్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సో కంపారిటివ్లీ విష్ణు గారికి నేను యాక్టర్ నవ్వాలి అని చిన్నప్పటి నుంచి. ఓన్లీ యాక్టరే అండి, ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్.
నేను అందగాని కాదు, చిన్నప్పుడు కూడా ఐ వాజ్ లావుగా ఉండేవాడిని, బాగా కలర్ తక్కువ. అండ్ నన్ను ఎప్పుడు మా ఫ్యామిలీలో కూడా నటుడుగా నన్ను ఎవరు చూడలేదు. ఓన్లీ నాన్నగారిని, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాన్నగారిని వెళ్ళి అడిగాను. అంటే అమ్మకి చెప్తే అమ్మ నాన్నగారికి చెప్పింది. సో అప్పుడు వచ్చింది. కానీ దేవుడిని ఒకటే కోరేవాడిని, నన్ను యాక్టర్ని చెయ్యి, నేను కష్టపడతాను, నేను డిసిప్లిన్గా ఉంటాను, జస్ట్ మేక్ మీ అన్ యాక్టర్, ఐ విల్ డూ ఎనీథింగ్ ఇట్ టేక్స్ అని. సో వాట్ ఈస్ ద వన్ క్వాలిటీ, అంటే మీకు బాగా పర్సనల్గా మీలో ఇష్టమైన క్వాలిటీ యాజ్ అన్ యాక్టర్? ఐ డోంట్ నో నాకు. కానీ నా కెమెరా ముందు కానీ మీరు నన్ను నిలబెడితే షూటింగ్ అని చెప్పారంటే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ, దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ. నాకు డిజ్నీ ల్యాండ్లో తీసుకెళ్ళి పిల్లల్ని కానీ ఎవరైనా వదిలేస్తే ఎలా ఉంటుందో, నన్ను షూటింగ్ అని చెప్పారంటే ఐ ఎంజాయ్ ఇట్ సో మచ్. You forget everything. Yes. Okay. I love it. సో మరి సినిమాలు అంటే డాన్సులు, ఫైట్లు, ఇవన్నీ ముందు మనం ప్రాక్టీస్ చేయాలి, కష్టపడాలి, ఒకే షాట్లో మనం అంతా పర్ఫామ్ చేయాలి. కానీ బిజినెస్ మ్యాన్ అయితే హాయిగా కూర్చుని మన బ్రెయిన్తో ఆడచ్చు. ఇదేమో ఫిజికల్ వర్క్, సో మచ్ ఆఫ్ ఫిజికల్ వర్క్ టూ. నాకు బిజినెస్లు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఐ లవ్ యాక్టింగ్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ దట్స్ వాట్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ. సో దట్స్ గ్రేట్. సో కమింగ్ బ్యాక్ టు, అంటే వి విల్ గో ఫోర్త్ అండ్ బ్యాక్. సో జిన్నా ఏంటంటే, జిన్నాలో ఈశాన్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, డైరెక్టర్. సో మీకు పర్సనల్గా ర్యాప్ ఉందా? నాకు దానికి ముందు లేదండి. సూర్య ఉండి ఆయన శ్రీను వైట్ల గారు అసిస్టెంట్గా ఉండేవారు. సో కోనా వెంకట్ గారు తీసుకొచ్చి సజెస్ట్ చేశారు ఆయన్ని. సో వి సెడ్ ఓకే ఫైన్, లెట్స్ సూర్యతో చేద్దాం అని. శ్రీను వైట్ల గారితో చేస్తే ఆ మాత్రం మినిమం కామెడీ టైమింగ్ ఉంటుందిగా. అవును. అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం మనం ఏ సినిమా చేస్తున్నా డైరెక్టర్స్ అనేది కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, అంటే వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి. బికాస్ ఒకప్పుడు స్టార్స్ ఇమేజ్తో సినిమాలు రన్ అయిపోయేవి, ఇప్పుడు అవ్వట్లేదు. దేర్ నీడ్స్ టు బి కంటెంట్. జనాలు చూసేది ఒక్కటే, కంటెంట్. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. స్టోరీ బాగుందిరా కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు, ఇలా ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళే ముందు ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్తాం. సో అలా ఉంటుంది కదా. సో మీరు ఏ పాయింట్ చూసి ఇంప్రెస్ అయ్యారు? కథేనండి, కథే. చాలామంది అంటారు కథ, స్క్రీన్ ప్లే ఇలా చేయాలి అలా చేయాలని రివ్యూస్లో అంతా. వాళ్ళందరినీ కథకి స్క్రీన్ ప్లేకి తేడా ఏంటో వాళ్ళని చెప్పండి. రివ్యూలు జనరల్గా చెప్తారు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. వాళ్ళకి ఆ తేడా చెప్పండి, కథకి స్క్రీన్ ప్లేకి ఏంటి తేడా అనేది పెద్దగా చెప్పలేరు. ఊరికే వాడుకోవడానికి బాగుంది కదా అని ఒక మాట చేస్తారు. బట్ నాకు బాగా జిన్నా చేయడానికి ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కథ అండ్ ద అమౌంట్ ఆఫ్ హ్యూమర్ దీంట్లో యాడ్ చేయగలిగింది. ఓ ట్రూ. అంటే ఇది డెఫినెట్గా మళ్ళీ ఎలా అయితే బబ్లు ఉన్నాడో అలాగే జిన్నా కూడా 2.0 అయి ఉండొచ్చు. బబ్లూస్ 2.0 ఈజ్ జిన్నా. సో దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ. యూ ల్యాబ్ సి డీ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇంత పెద్ద హిట్ అవుతుందా అని ఇంతగా ఎంజాయ్ చేస్తారా అనేది మాకు తెలియదు. సేమ్ థింగ్ జిన్నా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఏ లెవెల్కి మీరు ఎంజాయ్ చేస్తారని నమ్మకం మాకుంది, కానీ ఏ లెవెల్కి ఎంజాయ్ చేస్తారు, దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తారనేది